హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇవి నేను రీసెంట్గా చేసిన హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇంకా చేశాను, కానీ అవైతే నేను డిస్పాచ్ చేసేసాను. వీడియో రికార్డ్ చేయడానికి టైం లేదు. సో ఇవైతే ప్రజెంట్ ఉన్నాయని చెప్పి నేను రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. వన్ బై వన్ మీకు చూపించేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే వీటిలో ఏది నచ్చిందని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. కట్టిగా మేకింగ్లో 2 ఇంచెస్ బ్లాక్ బీడ్స్ ఇచ్చి అండ్ తర్వాత చంద్రహారం చైన్ అయితే యాడ్ చేశాను అనమాట. దీనికి లాకెట్ ప్లేస్లో చిన్న డైమండ్ పెన్ రెప్లికా పెండెంట్ అయితే యాడ్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఎలిగెంట్గా ఉంటుందండి. లుక్ అయితే మాత్రం క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంటుంది. అండ్ చైన్ కూడా మైక్రో గోల్డ్ పాలిష్ చంద్రహారం అనమాట. సో ఇదైతే ఈ విధంగా కస్టమైజ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోరల్ చైన్ అండి. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసినట్లయితే కనుక హ్యాండ్మేడ్ కట్టుతీగలో కోరల్ చైన్ అయితే 3 లైన్స్ చేశాను. అది 28 ఇంచెస్ వరకు ఉంటుంది నియర్లీ. దాంట్లో ఇంకొంచెం బీడ్స్ మిగిలినాయి కస్టమర్వి. సో వాళ్ళైతే ఈ విధంగా కావాలని అడిగారు అనమాట. సో నేను హాఫ్ వరకు ఇలా గోల్డ్ బాల్స్ అయితే 1 గోల్డ్ బాల్ అండ్ కోరల్ అయితే చేసి హాఫ్ అయితే చేశాను. మిగిలిన దానికి ఫుల్గా కోరల్స్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 24 ఇంచెస్ లెంత్ వస్తుందండి. ఈ వెనక గోల్డ్ బాల్స్ వేస్తే ఏమవుతుందంటే స్కిన్కి టచ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు వేసుకోవడానికి అవ్వదు. ఇక్కడ ఈ పార్ట్ వరకు ఏంటంటే మనకి శారీ మీద కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు ప్రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇట్లా చేశాను. అండ్ అలానే 2 స్టెప్స్కి మధ్యలో అయితే ఒక గోల్డ్ బాల్ 8 mm సైజు ఇలా పంప్కిన్ మోడల్ బీడ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఇదొకటండి. నెక్స్ట్ వచ్చేసి కట్టుతీగ మేకింగ్లో స్వెరోస్కీ పర్ల్స్ అండ్ డుల్డుల్ బీడ్స్ యూజ్ చేసి అండ్ అలాగే నక్షి బాల్స్ కూడా వేసాను అనమాట మధ్యలో. ఈ విధంగా ఇది వచ్చేసి మనకి 18 to 19 ఇంచెస్ వస్తుందండి. దీనికి కూడా కట్టుతీగ మేకింగ్లో హాఫ్ వరకు చేసి బ్యాక్ సైడ్ చంద్రహారం చైన్ మైక్రో గోల్డ్ పాలిష్ది 2 లైన్స్ అయితే యాడ్ చేశాను అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. అలానే మనకి హుక్ దగ్గర కూడా ఇంకొక 1 ఇంచ్ వరకు మనము పెంచుకోవచ్చు. ఇట్లా 4 రింగ్స్ అయితే వచ్చేస్తాయి దీనికి ఈ విధంగా. సో ఇదొకటి అనమాట అండి. మనము దీనికి ఇలా విడిగన్న వేసుకోవచ్చు లాకెట్ లేకుండా, లేదంటే లాకెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సెంటర్ పార్ట్ వస్తుందండి చైన్కి. లాకెట్ ఇక్కడికి హ్యాంగ్ అయ్యేలా వేసుకుంటే సెంటర్ వస్తుందన్నమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముత్యాల హారం అనమాట అండి. ఇది వచ్చేసి కస్టమరే మనకి ప్రొవైడ్ చేశారు ముత్యాలు. ఓల్డ్ అనమాట అండి. మనము ఓల్డ్ డేస్లో ముత్యాల హారం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అవి ఇప్పుడేమో మనము వేసుకోలేము, అలా అని వాటిలో పాడేయలేము. ఎందుకంటే మంచి ముత్యాలు దొరకడం అనేది చాలా రేర్ అనమాట. అసలు మంచి ముత్యాలు దొరకట్లేదు. ఇప్పుడు ఏవేవో వస్తున్నాయి, బట్ ఏవి అంతవరకు ప్యూర్ అనేది అయితే తెలీదు. ఇవైతే చాలా బాగున్నాయండి. షైనింగ్ అయితే నేను రీసెంట్గా చూసిన పర్ల్స్లో ఇంత షైనింగ్ అయితే లేదండి. ఓల్డ్ పర్ల్స్లో నేను ఓల్డ్ పర్ల్స్ చాలా వరకు కస్టమైజ్ చేశాను, కానీ ఇది ఉన్నంత షైనింగ్ అయితే లేవు. చాలా డేస్ ముందు తీసినవి అనమాట అండి. నాకు తెలిసి ఈ బీడ్స్ వచ్చేసి ఆంటీ చెప్పిన దాని ప్రకారం 3 జనరేషన్స్ అయితే చూసాయన్నమాట ఈ బీడ్స్. సో ఇప్పుడు ఈ విధంగా అయితే కస్టమైజ్ చేయించుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ 2 లైన్స్ అనుకున్నాం మేము, కానీ బీడ్స్ ఎక్కువ 128 బీడ్స్ వరకు ఉన్నాయి. నియర్లీ 32 బీడ్స్కి 15 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట అండి 2 లైన్స్ చేస్తుంటే. అందుకని చెప్పి నేను ఈ విధంగా 3 స్టెప్స్ అయితే చేశాను అనమాట. స్టెప్ బై స్టెప్. ఇంకా లాకెట్ కూడా వేసుకోక్కర్లేదు, అట్లా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, లాకెట్ అది లేకుండా. ఇట్లా స్టెప్ బై స్టెప్. ఇది వచ్చేసి 40 బీట్స్ చేశాను, అండ్ ఇది 42 అండ్ 44 అట్లా 2 బీట్స్ రెడ్యూస్ చేసుకుంటూ అయితే చేశాను అనమాట. మీరు చూడొచ్చండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ మనకి పెద్దదిగా చిన్నగా గ్యాప్స్ ఎక్కువ రావడం అట్లా ఉండదు, అన్నీ ఈవెన్గా అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే మేక్ చేశాను. ఇలా మీ దగ్గర ఏమైనా బీడ్స్ ఉంటే వాటిని కస్టమైజ్ చేయాలంటే కూడా చేస్తామన్నమాట అండి. సో ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్, అలాగే స్టెప్స్ వైజ్ కూడా మనం మేకింగ్ అయితే చేస్తాము. సో బీడ్స్ కస్టమైజేషన్ కూడా ఉంటుందండి. మీ దగ్గర బీడ్స్ ఉంటే కనుక వాటిని కూడా కస్టమైజ్ చేస్తాము. ఈ బీడ్స్ కూడా నాకు కస్టమరే ప్రొవైడ్ చేశారనమాట. రిమైనింగ్ బీడ్స్తో అయితే ఈ విధంగా చేశాను నేను. సో మీరు క్వాలిటీలో అయితే ఎలాంటి డౌట్ పడక్కర్లేదండి. మంచి క్వాలిటీ మేకింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫినిషింగ్లో కూడా ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించదు. ఫినిషింగ్లో మొత్తం ఎక్కడ మీకు గుచ్చుకోకుండా అన్నీ నీట్గా అయితే చేస్తాను అనమాట.
సో ఈ విధంగా చేశానండి. వీటిలో మీకు ఏవి నచ్చాయి అనేది మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటివి కస్టమైజేషన్ కావాలంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీరు దానికి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ వాట్సాప్ నెంబర్ క్యాటలాగ్ అయితే యాడ్ చేస్తున్నా అండి రీసెంట్గా. సో దాంట్లో మీకు ఏమైనా ఐటమ్స్ నచ్చితే మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు.